హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అసలు ఎవడు నువ్వు, అవతారం ఏంటి, ఆ గెటప్ ఏంటి, ఆ కళ్ళజోడు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అందుకని ఈ సెటప్ అనమాట. సో నెక్స్ట్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏంటంటే మనకి ఈ వీడియో దేని గురించి అంటే, సో ఇప్పటి వరకు యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళందరూ వేరే థర్డ్ పార్టీ యాప్స్ పైన బేస్ అయ్యారనమాట. సో కొన్ని పెయిడ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని క్రాక్డ్ వర్షన్స్ ఉన్నాయి, కొన్ని మోడెడ్ యాప్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటి మీద బేస్ అయ్యి మనం యాప్స్ వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో అందుకని చెప్పేసి ఈ పెయిడ్ యాప్స్ వీటన్నిటికని రిస్క్ ఎందుకని చెప్పేసి మన యూట్యూబ్ వాళ్ళే మనకంటూ ఒక యాప్ అంటూ డిజైన్ చేయాలని చెప్పేసి ఒక యాప్ని క్రియేట్ చేశారు. సో అదే యూట్యూబ్ క్రియేట్ యాప్ అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే బెటా వర్షన్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే. సో ఐఓఎస్కి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో ప్రజెంట్ బెటా వర్షన్లోనే ఉంది. ఇది మాత్రం సక్సెస్ అయితే మాత్రం ఫుల్ వర్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ బెటా వర్షన్లోనే చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చాడు. సో ఇంకా ఫుల్ వర్షన్లో అయితే ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇదైతే కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, వాటర్ మార్క్ వచ్చే ఛాన్స్ లేదు. సో యాప్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. సో ఆ యాప్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, మీరు ప్లే స్టోర్ నుంచి యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. సో నేను యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. యాప్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఛానల్ ఈమెయిల్ ఐడితో మీరు సెలెక్ట్ చేసుకొని, మీ ఛానల్ని సెలెక్ట్ చేసుకొని మీరు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మీ ఫైల్స్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి. అంటే మీ వీడియో ఫైల్స్ ఉంటాయి కదా, సో ఆ వీడియో ఫైల్స్ని మీరు అప్లోడ్ చేసుకోవాలి, అంటే ఎడిటింగ్ కోసం. సో ఇలాగ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొత్తం కన్వర్ట్ చేసుకుంటుంది. సో యాప్ తగ్గట్టు అది ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకొని మీ ఇక్కడ మీ వీడియో క్లిప్స్ అన్ని ట్రాక్ మీద పెట్టేస్తుంది అనమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే రెగ్యులర్గా మీరు మొబైల్లో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే యూజర్ ఫ్రెండ్లీ అనమాట. చాలా బాగుంది యాప్ ఇది. ఇక్కడ ఉన్న ఫీచర్స్ గురించి అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే కొంచెం యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్ప్లిట్ ఉంది కదా, ఈ స్ప్లిట్లో ఏంటంటే మనకి మన వీడియోని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంతవరకు కావాలని స్ప్లిట్ చేసుకోవచ్చు, అలాగే ట్రిమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఇచ్చినాయి కానీ, సో ఇవైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫిల్టర్స్. సో ఈ ఫిల్టర్స్ని అయితే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయండి, వాటిని మన వీడియో కనుక అప్లై చేస్తే ఆ వీడియో క్లారిటీ కానీ క్వాలిటీ కానీ కొంచెం బాగుంటుంది అనమాట. సో అందుకోసమని అయితే మీరు ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఒరిజినల్ క్వాలిటీ ఉంటే చాలనుకుంటే మీరు ఫిల్టర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కట్అవుట్ ఉంది కదా, సో ఇదైతే మనం గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లర్డ్ ఉంది కదా, సో ఈ బ్లర్డ్ ఏంటంటే మనకి బ్లర్ చేసుకోవడానికి, ఇవి మిగతా అంతగా యూజ్ అవ్వకపోవచ్చు మేబీ. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్. సో ఈ అడ్జస్ట్లో మనకి బ్రైట్నెస్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది, అలాగే హైలైట్స్ ఉంటుంది, షాడో ఉంటుంది, వైట్ పాయింట్, అలాగే బ్లాక్ పాయింట్, సాచురేషన్, సో టింట్, స్కిన్ టోను, బ్లూ టోను, షార్ప్నెస్, అలాగే వింటేజ్, ఒపాసిటీ. సో ఇలా అయితే ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. సో మీరైతే వీటిని చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పీడ్. సో ఈ స్పీడ్ ఏంటంటే మన వీడియోకి స్లో మోషన్లో రావాలా లేకపోతే స్పీడ్గా ఉండాలనేది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ ఏంటంటే మన వీడియోలో ఉన్నటువంటి ఆడియో ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేదా వాయిస్ ఓవర్ చేసేటప్పుడు మ్యూట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి వాల్యూమ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆడియో క్లీనప్. సో ఇది మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో మన ఆడియోలో ఏదైనా నాయిస్ ఉంటే మాత్రం దాన్ని కంప్లీట్గా రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ రొటేట్. మన వీడియోని కానీ లేదంటే ఇమేజెస్ని కానీ రొటేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీప్లేస్. సో మనకి వీడియో క్లిప్స్ ఏమైనా రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చు మన గ్యాలరీలో నుంచి. నెక్స్ట్ రీఅరేంజ్. మన వీడియో క్లిప్స్ యొక్క ఫ్రేమ్ పొజిషన్ అనేది రీప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిలీట్, డూప్లికేట్. సో మనం ఏమైనా క్లిప్స్ డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ యూజ్ చేయొచ్చు, లేదంటే డూప్లికేట్స్ కావాలనుకుంటే డూప్లికేట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఓవర్లే. సో ఈ ఓవర్లే ఏంటంటే మనకి వీడియో పైన గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఇమేజెస్ని యాడ్ చేసుకోవడానికి కానీ, అలాంటివి ఏమైనా ఉంటే ఓవర్ ద మన వీడియోస్ ఏమైనా ఉంటే ఓవర్లే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవర్లేలో మనకి టెక్స్ట్ ఉంది కదా, సో ఈ మనకి టెక్స్ట్ ఏంటంటే నార్మల్ టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకి కొంచెం డిజైనర్డ్ టెక్స్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ, సో ఈ డిజైన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు.
సో మనకు కావాల్సింది ఇక్కడే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఆ నేమ్ని. సో మన సబ్స్క్రైబ్ కానీ, లేకపోతే షేర్ కానీ, లేకపోతే ప్లీజ్ వాచ్ అని, లేకపోతే మీ ఇష్టం, మీకు ఏదైనా సరే మీరు కస్టమైజ్ చేసుకొని ఆ టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీటికి ఏంటంటే మనం యానిమేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆ టెక్స్ట్కి. సో ఒకవేళ టెక్స్ట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, యానిమేషన్స్ పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో వాటిని మనం మూవ్ టు ఫ్రంట్, మూవ్ టు బ్యాక్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాకున్న ఆప్షన్సే కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్టిక్కర్స్ ఫ్రీగా ఉంటాయి అనమాట. సో మిగతా యాప్స్లో ఏంటంటే అవి కొన్ని మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే అన్ని స్టిక్కర్స్ అయితే ఫ్రీగా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. స్టిక్కర్స్ ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, అలాగే ఇమోజెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏ స్టిక్కర్ కావాలనుకుంటే ఆ స్టిక్కర్ని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. సబ్స్క్రైబ్ కానీ, లేకపోతే షేర్ కానీ, కామెంట్స్ కానీ, ఇలాగా మనకు కావాల్సిన స్టిక్కర్స్ అయితే అక్కడ సెర్చ్ చేసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటికి కూడా మనం యానిమేషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా గిఫ్ట్స్ ఉంటాయి. సో ఈ గిఫ్ట్స్ ఏంటంటే మ్యాక్సిమం ఈ గూగుల్ గిఫ్ట్స్ అనేది ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇమోజెస్ ఉంటాయి కొన్ని. సో ఈ ఇమోజెస్ని మనం ఏమన్నా స్క్రీన్ పైన అంటే వీడియో పైన మనం ఇమోజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ అనమాట. సో ఈ సౌండ్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ, లేకపోతే సౌండ్ ట్రాక్స్ ఏమన్నా మనం ఆడియో మన మొబైల్లో ఉన్న వాటిని యాడ్ చేసుకోవచ్చు. లేదా వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని ఆడియో ఫైల్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే మీద క్లిక్ చేస్తే మనకి ప్లే అవుతుంది. సో అది మనకి ఓకే, బాగుంది, నచ్చింది అనుకుంటే మనం ఆడియో క్లిప్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఆడియో క్లిప్స్కి మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, సో దాన్ని వాల్యూమ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మనం మ్యూట్లో పెట్టుకోవచ్చు. సో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ మిగతా యాప్స్ లాగానే. నెక్స్ట్ వచ్చేసి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. సో ఈ ఆడియో ఫైల్స్కి మనం ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అనే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోని స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫేడ్ని తక్కువ నుంచి ఎక్కువ వాల్యూమ్, అలాగే ఎండింగ్లో ఫేడ్ అవుట్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ సేమ్ మిగతా యాప్స్ లాగానే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ బీట్స్ అనమాట. సో ఈ ఫైండ్ బీట్స్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ వీడియోస్లో యూజ్ చేస్తారు. అంటే బీట్స్ వచ్చిన దగ్గర సో మనం ఏదన్నా వీడియో క్లిప్స్ ఏమైనా యాడ్ చేయడానికి కొంచెం వెడ్డింగ్ పిక్స్ కానీ, యానివర్సరీ పిక్, ఇలాంటి పిక్స్, సో ఇలాంటి వీడియోస్లో అయితే మనం అది రెగ్యులర్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఓవర్ అనమాట. సో మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి. మనకి ఏదైనా మైక్, ఇంటర్నల్ మైక్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ మైక్ కనెక్షన్స్కి పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇలా వాయిస్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్షన్ ఉంటుంది. సో ఈ క్యాప్షన్ ఏంటంటే మనకి ప్రజెంట్ అయితే హిందీ ప్లస్ ఇంకొకటి స్పానిష్లో ఇచ్చాడు. సో మిగతా లాంగ్వేజెస్ అయితే ఇంకా ఇవ్వలేదు, మేబీ తర్వాత ఇస్తాడేమో. సో ఇలాగా మనకి వాయిస్ ఓవర్ చేసిన తర్వాత మన క్యాప్షన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో. సో మన వీడియో ఫైల్ అనేది సో అది ల్యాండ్స్కేప్లో ఉండాలా, లేకపోతే పోర్ట్రేట్లో ఉండాలా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో ఏదైనా క్లిప్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా మనం సెట్ చేసుకోవడానికి ఉంటుంది. సో మన వీడియో ఎడిటింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి కదా. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి SD క్వాలిటీ, సో నెక్స్ట్ వచ్చేసి HD క్వాలిటీ. సో మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేస్తాము. వితౌట్ వాటర్ మార్క్ అయితే ఇది ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. వన్స్ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం ఆ ఫైల్ని, అంటే మన వీడియో ఫైల్ని ఏదైతే కంప్లీట్ అయిపోయిందో సో ఆ వీడియో ఫైల్ని అయితే షేర్ చేసుకోవచ్చు. లేదా మనకి ఎక్స్పోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి అది ఫైల్ అనేది డైరెక్ట్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మన యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడే మీకు యూట్యూబ్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన యూట్యూబ్ యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఫైల్ అప్లోడ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా యాప్ ఎంత బాగుందో. సో మరి ఫుల్ వర్షన్లో ఇంకా మంచి ఫీచర్స్ ఇచ్చేసి కొంచెం యూజర్ ఫ్రెండ్లీకి డిజైన్ చేసి అది మాత్రం మంచిగా క్లిక్ అయిందనుకోండి మిగతా యాప్స్ అన్నీ ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే వారికి మాత్రం 100% పక్కాగా మిస్ చేయకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.